మన టైంలోనే నిర్మాణం జరిగి మన టైంలోనే మళ్ళీ కూలగొట్టేటువంటి ప్రయత్నం జరగడం అనేటువంటిది అది కరెక్ట్ అయినటువంటి ఇది కాదు అధ్యక్ష. కాబట్టి మంత్రి గారు దాని విషయంలో ప్రభుత్వం దృష్టి చాలా సీరియస్గా తీసుకొని తక్షణమే ఆ నిర్మాణాన్ని ఆపేసి ఆ విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నేను ఆనరబుల్ మినిస్టర్. అధ్యక్ష, చాలా సంతోషం అధ్యక్ష. ఒకటి మాత్రం రాజకీయ పరంగా ఎవరైనా లబ్ధి పొందామని ఆలోచన చేసే పార్టీలు కానీ మూసీ నదికి సంబంధించిన ప్రాముఖ్యతను గుర్తించడం అనేది, మూసీ నది ప్రక్షాళన చేయాలి, పునర్జీవనం కావాలి అనే అంశాన్ని తెలియజేయటం ద్వారా ఈరోజు వారు, నేను ఒక విషయం చెప్తాను అధ్యక్ష, లండన్కు థేమ్స్ నది, ఢిల్లీకి యమునా నది, హైదరాబాద్కు మూసీ నది. హైదరాబాద్ నగరాన్ని నిర్మించిన కులీ కుతుబ్ షా బాగమతి ప్రణయబంధానికి ప్రతీక మూసీ నది. హైదరాబాద్ జీవన వాహిని అయిన మూసీ నది పరివాహక ప్రాంతమంతా ఒకనాడు కనువింపు చేసే అందాలతో నిండి ఉండేది. మూసీ అంటే సౌందర్యం. ఒకనాడు హైదరాబాద్ నగరవాసులు త్రాగునీటి అవసరాలను మూసీ నది తీర్చింది. నగరం మూసీ నది వరదల్లో కొట్టుకుపోతున్నప్పుడు వరదల నివారణ కోసం ప్రముఖ ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య నేతృత్వంలో మూసీ నదిపై ఆనకట్టు నిర్మించడంతో పాటు హైదరాబాద్ చుట్టూ చెరువులను నిర్మించారు. మూసీ నదితో తెలంగాణ ప్రజల చారిత్రక వారసత్వం బంధం ఉంది. అటువంటి ఈ భావోద్వేగం లేని ఆంధ్ర పరిపాలకుల పాలనలో మూసీ నది అంతరించిపోయే ప్రమాదం ఏర్పడ్డది. అందుకోసము మూసీ నది పరివాహక ప్రాంతాన్ని కాపాడే విధంగా సాధ్యమైన చర్యలు ప్రభుత్వం చేపడుతుంది. మూసీ నది కాలుష్యం చెప్తామన్నా మూసీ నది కాలుష్యం కాకుండా ఫ్యాక్టరీలు రసాయన వ్యర్థాలు వదలకుండా గట్టి చర్యలు టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతుంది. ఇది 2014 మేనిఫెస్టో. 10 సంవత్సరాలు గడిచింది అధ్యక్ష. 10 సంవత్సరాలు గడిచింది. 10 సంవత్సరాలు గడిచిన తర్వాత ఒక ప్రయత్నం, ఒక ఆలోచన, మూసీ నది సంబంధించిన ప్రక్షాళన చెయ్యాలి. గత ప్రభుత్వం ఇచ్చిన మాటను మర్చిపోయింది. నగరవాసులకు సంబంధించి స్వచ్ఛమైన నీరును, స్వచ్ఛమైన గాలిని అందియాల్సిన బాధ్యత మాకు ఒక అవకాశం వచ్చింది. అందించే బాధ్యతలో భాగంగానే ఈరోజు ముందుకు పోతా ఉన్న తరుణంలో మా సోదరులు, మరి శాసన మండలి సభ్యులు శంకర్ రాజు గారు కానీ, సోదరిమణి కవిత గారు, అదేవిధంగా పెద్దలు జీవన్ రెడ్డి గారు, మరి జనాబ్ ఆమెర్ అలీ ఖాన్ గారు, మిర్జా బేగ్ గారు, భానుప్రసాద్ గారు, కొంతమంది చాలామంది విమర్శించారు, కొంతమంది సలహా సూచనలు ఇచ్చారు. వీటికి సంబంధించి కూడా ఒకటి మనం ఆలోచన చేయాలి అధ్యక్ష. ఒకటి, అసలు వారి ఉద్దేశం ఏంది, ప్రధానంగా మా సోదరుల ఉద్దేశం ఏంది? టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఒక మాట చెప్పటం, ఇంకో మాట వారు అవలంబించటం అనేది సరికాదని మా ప్రస్తావన తీసుకొస్తామని అధ్యక్ష. వార్తల్లో వారి సొంత మరి వార్తాపత్రికల్లో వచ్చిన కొన్ని అంశాలను కూడా వారు మా ముందర పెట్టారు. చాలా సంతోషం. అధికారికంగా ఈరోజు ఆ వార్తాపత్రికలకు సంబంధించిన అంశం విషయంలో అధికారికంగా రాని అంశాలను కూడా తీసుకొచ్చి, వార్తాపత్రికలో అనేక అంశాలు వస్తాయి అధ్యక్ష. వారికి వచ్చిన ఇన్పుట్ ప్రకారం వారు రాస్తూ ఉంటారు. ప్రతి రాసిన దానికి జవాబు చెప్పాలి ప్రభుత్వం అంటే. ఒక ఫోర్త్ ఎస్టేట్ అనేది ఫోర్త్ ఎస్టేట్ పరంగా ఇచ్చే అభిప్రాయాలు సద్విమర్శలుగా ఉంటే, కేవలం పార్టీ పరంగానో వ్యక్తిగత ప్రయోజనాల గురించో ప్రభుత్వాన్ని ఏ విధంగా అస్తవ్యస్తం చేయాలని ఆలోచన చేసి ఆ రాతలు రాస్తే దానికి సమాధానం చెప్పాలంటే అది ఎవరి తరం కూడా కాదక్ష. మేము దాంట్లో పడలేదు. మేము ప్రత్యేకంగా మా ప్రస్తావన భాగంలోనే ఈరోజు ముందుకు నడుస్తూ ఉన్నాం అధ్యక్ష. ఈరోజు నేను కోరుతా ఉన్నా, ఒకటి, ఇంతకుముందు పెద్దలు జీవన్ రెడ్డి గారు చెప్పారు, అసలు ఎప్పుడు చూసినా వాళ్ళు 1,50,000 1,50,000 గురించి మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఈరోజు మూసీ నదికి సంబంధించి నది ఒడ్డున కానీ బఫర్ జోన్లో నివసిస్తూ ఉన్న ప్రాంతవాసుల క్వాలిటేటివ్ లైఫ్, నాణ్యమైన జీవన ప్రమాణాల గురించి మాట్లాడటం జరుగుతుందా అధ్యక్ష? ఏమనంటే 6 సార్లు మాట్లాడారు.
శాసన మండలి సభ్యులు రాజుగారు 1,50,000 1,50,000 1,50,000 అదే గుర్తు వస్తూ ఉంది వారికి. ఈరోజు మీరు ఒక మాట చెప్తా ఉన్నారు, మూసీ నది ప్రక్షాళన చేయాల్సిందే, అది మా కాన్సెప్ట్ అని. కాన్సెప్ట్ చెప్తా ఉన్నప్పుడు అన్ని రికార్డ్స్ ఉన్నాయి అధ్యక్ష. ఎందుకంటే మేము అధికారంలో ఉన్నాం కనుక అధికారులు రికార్డ్స్ ఇస్తారు, ఆ రికార్డ్స్ ప్రస్తావన చేస్తే వారికి కూడా చాలా ఎంబారెస్మెంట్ జరుగుతూ ఉంటాయి. ఈ సందర్భంలో మేము చెప్తా ఉన్నాం, మూసీ నది ప్రక్షాళన చేస్తూ ఉన్నప్పుడు మూసీ నది రివర్ బెడ్కు సంబంధించి ఆ రివర్ బెడ్లో ఉంటున్న ఆ పేదవారికి సంబంధించి వారి జీవన శైలిలో మార్పు తీసుకురావాలని ఒక ప్రయత్నం, మా ఆలోచన. ఒక నాణ్యమైన జీవన ప్రమాణాలు కల్పించాలనే ఒక ప్రయత్నం. వారు ఈ వద్దంటే చెప్పమనండి సార్, వారి స్టాండ్ చెప్పమని చెప్పండి. ఆ విధంగా కాదు 1,50,000 కోట్లది ఏమైతే 1,50,000 దాని గురించి కూడా ప్రస్తావన తీసుకొస్తాం. ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పింది అక్కడ. ఈరోజు మూసీ నదికి సంబంధించి ఈరోజు సుందరీకరణ కాదు, ఇది ప్రక్షాళన పునర్జీవన కార్యక్రమం చేస్తూ ఉన్నాం. సుందరీకరణ కార్యక్రమం సంబంధించి ఆటోమేటిక్గా ఆ పేదవారికి సంబంధించి అక్కడ ఉంటున్న వారికి లైఫ్ స్టైల్లో సుందరీకరణ తీసుకొచ్చే కార్యాచరణ తీసుకోవటం జరుగుతుంది. ఈరోజు మేము 1,50,000 కోట్లకు సంబంధించి సభ్యులు మాట్లాడారు అధ్యక్ష. ఈరోజు మేము చెప్తా ఉన్నాం, ఏంది 1,50,000 కోట్లకు సంబంధించిన అంశం వచ్చినప్పుడు ఒకటే కాదు అధ్యక్ష, మూసీ నదికి సంబంధించి ఎందుకంటే ఓ పక్షాన డిపిఆర్ చేయలేదని స్పష్టంగా చెప్తా ఉన్నాం. శాసన మండలికి సంబంధించిన సభ్యులందరూ కూడా 2-3 ఆ ప్రశ్న వేశారు కనుక డిపిఆర్ కాలేదు. డిపిఆర్కు సంబంధించిన అంశం విషయంలో మీకు మరి సత్యదూరమైన సమాచారం ఉంది. ఆ సత్యదూరమైన సమాచారానికి సంబంధించిన అంశం విషయంలో కూడా ఈరోజు మేము అనేక సందర్భాల్లో బఫర్ జోను నిర్ణయం, మా సోదరులు అడిగారు, బఫర్ జోను 2016వ సంవత్సరంలో ఆనాడున్న ప్రభుత్వం బఫర్ జోన్ 30 మీటర్స్ ఉంటే 50 మీటర్స్ పెంచింది గత ప్రభుత్వం. మేము కాదు సార్ పెంచింది, 50 మీటర్స్కు పెంచడం జరిగింది. దానికి సంబంధించి 50 మీటర్స్లో ఉన్న బఫర్ జోన్కు సంబంధించిన అక్కడ స్థిరపడ్డ కమర్షియల్ కాంప్లెక్స్ కట్టిన వారు కానీ, స్థిరపడి ఇళ్లల్లో ఉంటున్న వారికి కానీ, అదేవిధంగా అక్కడ ఉన్న పేదవారికి సంబంధించి కానీ ఇప్పటి వరకు ఎన్యూమరేషన్ చేసే ప్రక్రియ ఇంకా కొనసాగుతూ ఉంది అధ్యక్ష. మీరు గత ప్రభుత్వం ఉన్నప్పుడు రివర్ బెడ్ సంబంధించి ఎన్యూమరేషన్ చేస్తే 7,000 పైచిలకు ఆ రోజు ఆ ప్రభుత్వ పరంగా అప్పుడు తీసుకున్న ప్రాథమిక సమాచారం ఆనాడు సభలో వారు పెట్టడం జరిగింది. ఈరోజు పెరిగిపోయినాయి అధ్యక్ష. ఎందుకంటే అక్కడ వారు చేసే ప్రక్రియ భాగంలో చిత్తశుద్ధి లేదు కనుక దానికి సంబంధించి ఇప్పటి వరకు 1,50,000 ఇండ్లకు మార్కింగ్ చేశారని సోదరులు చెప్తా ఉన్నారు. సత్యదూరమైన సమాచారం అధ్యక్ష, 1,00,000 ఇండ్లకు మార్కింగ్ చేయలేదు. బఫర్ జోన్లో అసలే మార్కింగ్ జరగలేదు. ఈరోజు మనం చెప్తా ఉన్నాం 1.5 lakh సంబంధించింది. ముఖ్యమంత్రి గారు మాట్లాడిన ఈరోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడిన డెవలప్మెంట్ ఆఫ్ ఔటర్ రింగ్ రోడ్కు సంబంధించి HCT ఫ్లైఓవర్స్, అదేవిధంగా HDML మెట్రో రైల్, అదేవిధంగా ఎలివేటెడ్ కారిడార్స్, మిస్సింగ్ లింక్ రోడ్స్, STPకి సంబంధించి మొన్న మేము అనుమతులు ఇచ్చిన STPస్తో సంబంధించి కానీ, గోదావరి ఫేజ్ 2కు సంబంధించి కానీ, ట్రంక్ సీవరేజ్ సిస్టమ్ మూసీ నది పైన కానీ, సీవరేజ్ లైన్స్ విషయంలో కానీ ఇవన్నిటి సమగ్రంగా దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారు ప్రస్తావన చేయటం, ఒక ఎప్పుడైనా ఏదైనా ప్రాజెక్ట్ సంకల్పించినప్పుడు ఈ విధంగా అవుతుంది, ఈ విధంగా అయ్యే అవకాశం ఉంటుందని వివిధ డిపార్ట్మెంటల్ సోర్స్ ద్వారా ఏదో సమాచారాన్ని సేకరించి ఈ విధంగా అయ్యే అవకాశం ఉందని వారు తెలియజేయటం అధ్యక్ష. ఈరోజు 1,50,000 ఇండ్లకు మార్కింగ్ చేశారన్నట్టు సత్యదూరం. ఈరోజు 2,166 ఇళ్ళ రివర్ బెడ్లో
ఉండి ముంపుకు గురవుతా ఉన్న ఇల్లు మాత్రమే. వరదకు గురి కాకుండా ఈరోజు మేము చేసిన ఆలోచన భాగంలో 309 మంది ఇళ్లకు కలెక్టర్ గారికి వారు కన్సెంట్ ఫామ్స్ ఇవ్వటం జరిగింది. కలెక్టర్ గారికి మీరు ఆర్టీఐ సమాచారం పెడితే వారు ఇవ్వటం జరుగుతుంది. మీరు కోరితే సార్ మరి మీ ముందర కూడా పెట్టడం జరుగుతుంది. ఈరోజు ఈ విధంగా మేము ముందుకు పోతా ఉన్నప్పుడు మరి సోదరిమణి మాట్లాడుతూ వరల్డ్ బ్యాంక్ సమాచారానికి సంబంధించి కూడా, ఎందుకంటే నేను కోరుతా ఉన్నాను, ఇంకా చాలామంది సీనియర్ శాసన మండలి సభ్యులు వివిధ స్థాయిలో ప్రజాప్రాతినిధ్యం వహించిన వారు 4,100 కోట్ల వరల్డ్ బ్యాంకు సంబంధించి ఒక ప్రతిపాదన వారికి అందివ్వటం జరిగింది. దేనికి ఇచ్చాము? సుందరీకరణ కాదు, ప్రక్షాళన విషయంలో కాదు అధ్యక్ష. మూసీ నది ఇరువైపులో ట్రంక్ సీవరేజ్ లైన్స్ కావాలని హైదరాబాద్ మెట్రో వాటర్స్ తయారు చేసిన ఎస్టిమేషన్స్, మరి మూసీ నదిపై దానికి లింక్ సంబంధించిన బ్రిడ్జ్కి సంబంధించిన అంశాల విషయంలో లైన్ ఎస్టిమేట్స్ మాత్రమే. దిస్ ఈజ్ నాట్ లింక్ టు ద డిపిఆర్ ఆఫ్ ద మూసీ నది రిజనరేషన్ ప్రాజెక్ట్. స్పష్టంగా వారు ఇంకా శ్రమపడి ఈరోజు ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేయాలని ఆలోచన చేయను.